వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మామూలుగా ఊరేగింపుగా వెళ్ళి చేస్తారా? ఇప్పుడు చేశారా? ఒక మాట నిజంగా నీకు జరిగింది నిజమైన అవమానం అయితే, నిజంగా నిన్ను తన్నారో, కాలు చేయి ఎరగొట్టారో, నిన్ను హింసించారో, పొయ్యి సెగ రగిలించుకుంటా ఉండు. సైలెంట్గా నీ పని నువ్వు చెయ్యి. అంతేగాని నిన్న కూడా చెప్పాను, అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క కరవదు. సైలెంట్గా ఎవడ పని అడి చేయాలి తప్పితే ఊరికి రప్ప అంటే ఏమవుతుంది, వీడు క్వార్టర్ వేసాడు అనుకుంటా అంటారు. నీకు కసి ఉంటే, నీకు కోపం ఉంటే, నువ్వు అవమానం నిజంగా నీకు జరిగింది అవమానం అయితే ఉంచుకో, కడుపులో పెట్టుకో. సమయం వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చేసేయి. దానికి చెప్పక్కర్లా, నువ్వేమి అరవక్కర్లా ఎవరిది. ఊరికే మాటకి అది ఇదని మైకెత్తి మాట్లాడక్కర్లా. కడుపులో పెట్టుకో. ప్రజలకి నీ రప్ప అక్కర్లా. వాడికి ఏం కావాలో అదే ఇస్తామని చెప్పండి. కానీ మన దగ్గర మనం ఒకరికి బాకీ పడి ఉన్నాం. జీవితాలు గోల్డ్ అస్సలు బాకీ ఉంచుకోరు. బట్ ఖచ్చితంగా బాకీ తీర్చుకునే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా బాకీ తీర్చేయండి. దానికి ఏం చెప్పక్కర్లా. ఓ మైకెట్టిన బాకీ తీరుస్తాను చెప్పాలేంటి? తీర్చేసేయండి అంతే. దానికి ఏం చెప్పాల్సిన పని లేదు, రప్ప అనాల్సిన పని లేదు. అది గుర్తుపెట్టుకోమని చెప్పని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, కేసులతో, లాఠీలతో, తోటాలతో జగన్మోహన్ రెడ్డినే కాదు, ఈ సముద్రం పక్కన లేదా ఈ దివిలో ఉన్నటువంటి చిన్న కార్యకర్తను కూడా ఎవడు బెదిరించలేడు, అదిరించలేడు, మమ్మల్ని కట్టడి చేయలేరు అనేది చాటి చెప్పమని చెప్పని దిగుతాలిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ప్లాన్ చేయలేదని చెప్పుకోవాలి. ఇండియా క్రికెట్ ఆడతా బంగ్లాదేశ్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద ఓడిపోతే అయ్యో ఇండియా ఓడిపోయిందా అని చెప్పుకోవాలి. అట్లాగే బాబు గారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే, ఎక్కడ మోసం చేయకుండా ఉంటే అప్పుడు బాబు గారి గురించి చెప్పుకోవాలి. కానీ పెద్ద ఈ మోసం చేయడం అనేది నాకు ఎప్పుడు పెద్ద కొత్తగా అనిపించదు. కాకపోతే ఇక్కడ ఎప్పుడు ఒక టెక్నిక్ మాత్రం బాగా పనిచేస్తుంది. ఎవరో ఒకరిని పట్టుకుంటాడు ఈయన. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకున్నారు. ఏ ఊరు వచ్చినా, ఎవరు ఏం అడిగినా, ఏ హామీ అయినా చేద్దామని చెప్పారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మన ఊరు వచ్చారనుకోండి, మనం 10 మంది 20 మంది వెళ్ళి మాకు ఎయిర్పోర్ట్ కావాలంటే మీకు అవనిగట్లో ఎయిర్పోర్ట్ ఇచ్చేస్తానని చెప్పి వెళ్తాడు ఆయన. ఇచ్చే హామీలు అలా ఉంటాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం ఏమీ కనపడు. ఎవరన్నా మాట్లాడితే 4 మందం అంటున్నారు. అది కొత్తగా ఏంటో సూపర్ 6 అయిపోయిందంట. ఆ సూపర్ 6 అయిపోవడం ఏంటని చెప్పి మొన్న ఊరిని నేను గూగుల్లో తీసి చూసా. సూపర్ 6లో అసలు ఏముందో చూద్దాం. మొదటిది నిరుద్యోగ భృతి ఇప్పుడు వరకు ఇవ్వలేదు. సూపర్ 6 ఇచ్చేసామని చెప్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.